హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని మనము ప్రాక్టీస్ చేద్దాము. ఈ ప్రీవియస్ బిట్స్ని మనము ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రీవియస్గా టెట్లో సైకాలజీకి సంబంధించి బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి, దాన్ని మనం ఏ విధంగా చదివితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనే అంశం మనకు ఈజీగా అర్థమవుతుంది. దీనిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు. ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ నిర్వచనము ఎవరు చెప్పారు అనేది మన కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే క్రైగ్, సెకండ్ ఆప్షన్ గెసెల్, థర్డ్ ఆప్షన్ అండర్సన్, ఫోర్త్ ఆప్షన్ హర్లాక్. మీరు ఈ క్వశ్చన్ వింటున్నప్పుడు వీడియోని పౌజ్ చేసి ఆ క్వశ్చన్కి సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ మనం ప్రతి వీడియోలు చూసుకున్నట్లయితే ప్రతి ఎగ్జామ్లు కూడా ఈ వికాస సూత్రాలకు సంబంధించి ప్రతిసారి బిట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వికాస సూత్రాలను తప్పకుండా చూసుకోండి. ఈ వికాస సూత్రాలు లేనిది బిట్ అనేది లేదు. ఈ వికాస సూత్రాలు సరికానిది ఏదో అడిగాడు, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సెకండ్ ఆప్షన్ వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. థర్డ్ ఆప్షన్ వికాసం సంచితమైనది. ఫోర్త్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య. వీడియోని పోస్ట్ చేసి దీని యొక్క సమాధానాన్ని మన కామెంట్ రూపంలో తెలియజేయండి. మూడో క్వశ్చన్ చూసినట్లయితే, సమాంతర క్రీడల్లో పిల్లలు ఏ విధంగా ఆడుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇతరుల ఆటను అనుకరిస్తారు. సెకండ్ ఆప్షన్ ఇతరులతో కలిసి ఆడుకుంటారు. థర్డ్ ఆప్షన్ స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు. ఫోర్త్ ఆప్షన్ మన ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. దీని యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నాలుగో క్వశ్చన్ చూసినట్లయితే, పియాజే ప్రకారము అంతర్బుద్ధి దశలో పిల్లలు ఉండే పరిమితి. పియాజే ప్రకారము అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండేటటువంటి పరిమితి ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వస్తు స్థిరత్వము, సెకండ్ ఆప్షన్ జంతువాదము, థర్డ్ ఆప్షన్ అహం కేంద్రవాదము, ఫోర్త్ ఆప్షన్ అవిపర్యాత్మక భావనా లోపం. దీని యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కోల్బర్గ్ ప్రకారము మంచి బాలుని నీతి కనబడేటటువంటి దశ ఏమిటి? కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, సెకండ్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, థర్డ్ ఆప్షన్ సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఫోర్త్ ఆప్షన్ సాంప్రదాయ స్థాయి 4వ దశ. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చనే. దీని యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత ఆరో క్వశ్చన్ చూసినట్లయితే, పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చోమ్స్కీ, సెకండ్ ఆప్షన్ బండూరా, థర్డ్ ఆప్షన్ స్కిన్నర్, ఫోర్త్ ఆప్షన్ కోల్బర్గ్. ఇది కూడా చాలా ఈజీ అండ్ రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఇది సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఏడో క్వశ్చన్ చూసినట్లయితే, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏమిటి? ఈ క్రింది వాటిలో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏమిటి? ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కూల్ ఫర్ చిల్డ్రన్. ఈ క్రింది 4 పరీక్షల్లో వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అని అడుగుతున్నాడు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. 8వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత? డాట్ అంటాం కదా మనము. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని
ఉప పరీక్షల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8 ఉప పరీక్షలు ఉంటాయని చెప్తున్నాడు. దీంట్లో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. 9వ క్వశ్చన్ చూసినట్లయితే దీనిని ఈ క్రింది వాటిలో ప్రధాన గ్రంథి అని దేనిని పిలుస్తారు? ఈ క్రింది వాటిలో ప్రధాన గ్రంథి అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఏ అవటు గ్రంథి, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 3 అధిరుక్క గ్రంథి, ఆప్షన్ 4 పార్శ్వ అవటు గ్రంథి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 10వ క్వశ్చన్ చూసినట్లయితే గణేష్కి పాఠశాలలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని కూడా ఉంది. గణేష్లో ఉండేటటువంటి సంఘర్షణ ఏమిటి అని అడుగుతున్నాడు. గణేష్కు పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదేవిధంగా ఇంటి వద్ద ఆడుకోవాలని కూడా ఉంది. అప్పుడు గణేష్లో ఉండేటటువంటి సంఘర్షణ ఏమిటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూసినట్లయితే ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. చాలా సింపుల్ క్వశ్చన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 11వ క్వశ్చన్ చూసినట్లయితే ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏమిటి అని అడుగుతున్నాడు. ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు. సెకండ్ ఆప్షన్ ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు అదేవిధంగా సమయం అవసరమవుతుంది. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 12వ క్వశ్చన్ చూసినట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఉపయోగించుకున్నటువంటి రక్షక తంత్రం ఏమిటి? ఆప్షన్ 1 తాదాత్మీకరణం, ఆప్షన్ 2 విస్థాపనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 దమనం. చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. తర్వాత 13వ క్వశ్చన్ చూసినట్లయితే వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం. వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు అతనిలో జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏమిటి అని అడుగుతున్నాడు. అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్ష బదలాయింప. ఏ బదలాయింపు జరిగిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. 14వ క్వశ్చన్ గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది దాన్ని మనం ఏమంటామని అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 చూసినట్లయితే పురోగమన అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 డెజావు, ఆప్షన్ 4 దమనం. చాలా సింపుల్. దీని యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. 15వ క్వశ్చన్ చూసినట్లయితే ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని పొదుపు గణన ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ పొదుపు గణన సూత్రాన్ని ఉపయోగించి ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 50%, ఆప్షన్ 4 75%. ఈ పొదుపు గణన సూత్రాన్ని ఉపయోగించి తెలుసుకొని మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత 16వ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో గౌణ అవసరం కానిది ఏది? ఈ క్రింది వాటిలో గౌణ అవసరం కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఇల్లు, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 నిద్ర, ఆప్షన్ 4 దుస్తువులు. ఈ నాలుగిట్లో గౌణ అవసరం కానిది ఏదో కామెంట్ రూపంలో పెట్టండి. 17వ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది అని అడుగుతున్నాడు. ఈ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 అన్వయం,
ఆప్షన్ 2 విశ్లేషణ, ఆప్షన్ 3 సునిశితత్వం, ఆప్షన్ 4 మూల్యాంకనం. దీంట్లో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. 18వ క్వశ్చన్ చూసినట్లయితే వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యేటటువంటి వయస్సు ఏది? వైగోట్స్కీ ప్రకారము పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యేటటువంటి వయస్సు ఏమిటి? ఆప్షన్ 1 1 సంవత్సరం, ఆప్షన్ 2 2 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 సంవత్సరాలు, ఆప్షన్ 4 4 సంవత్సరాలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. 19వ క్వశ్చన్ చూసినట్లయితే పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది దేని కిందకు వస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి దాంట్లో చూడండి, ఈ పావ్లోవ్ ప్రయోగంలోని ప్రతి టెట్ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ వస్తుంది పావ్లోవ్ ప్రయోగం నుంచి. కాబట్టి పావ్లోవ్ ప్రయోగాన్ని ఎక్కువసార్లు మీరు చదివి ఎక్కువసార్లు అర్థం చేసుకోండి. ప్రతి ఎగ్జామ్లో వస్తుంది బిట్ దీని నుంచి. దీని యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూసినట్లయితే కార్యసాధక నిబంధనలో వ్యక్తి ఏ విధంగా ఉంటాడనేది ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో చూద్దాం మనము. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును. థర్డ్ ఆప్షన్ ఉద్దీపనను మనము ముందుగానే చూపించాలి. ఫోర్త్ ఆప్షన్ పునర్బలనం ఇవ్వరు. ఓకే, దీంట్లో కార్యసాధక నిబంధనలో ఏ చర్య జరుగుతుందనేది మనము ఐడెంటిఫై చేయాలి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. 21వ క్వశ్చన్ చూసినట్లయితే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ ఆప్షన్ థానుడైక్, సెకండ్ ఆప్షన్ కోహిలర్, థర్డ్ ఆప్షన్ పావ్లోవ్, ఫోర్త్ ఆప్షన్ స్కిన్నర్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. ఈ గ్రంథాలు అదేవిధంగా శాస్త్రవేత్తలకు సంబంధించి సింపుల్ కోడింగ్ విధానంలో మీకు వీడియో కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించి సింపుల్ విధానంలో కోడింగ్లో వీడియో అనేది రూపొందించడం జరుగుతుంది. తర్వాత 22వ క్వశ్చన్ చూసినట్లయితే బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన కారకాలలో ఒకటి అదేందో చెప్పాలి మనం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ నిరంతర పునర్బలనము, సెకండ్ ఆప్షన్ ప్రాథమిక పునర్బలనము, థర్డ్ ఆప్షన్ ప్రత్యక్ష పునర్బలనము, ఫోర్త్ ఆప్షన్ గౌణ పునర్బలనము. ఈ నాలుగిట్లో బండూరా ప్రవేశపెట్టిన పునర్బలనము ఏమిటి అడిగాడు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలపండి. తర్వాత 23వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఈ క్వశ్చను ఈ ఆర్టీఈ చట్టానికి సంబంధించి ఈ క్వశ్చను ప్రతి టెట్ ఎగ్జామ్లో రిపీటెడ్గా దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ స్ట్రెస్ చేసి తప్పకుండా ఈ విషయం కాడే ఉపాధ్యాయుల సంఖ్య కాడే మీరు చక్కగా చదవండి, అర్థం చేసుకోండి. దీని యొక్క సమాధానం కామెంట్లో పెట్టండి. తర్వాత 24వ క్వశ్చన్ చూసినట్లయితే నిర్దేశక మంత్రణం ప్రవేశపెట్టిన వారు ఎవరు? నిర్దేశక మంత్రణం ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ విలియమ్సన్, సెకండ్ ఆప్షన్ రోజర్స్, థర్డ్ ఆప్షన్ థాన్, ఫోర్త్ ఆప్షన్ ఫ్రాయిడ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. తర్వాత 25వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సహభాగి నాయకత్వంలో నాయకుడు తీసుకున్న నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు. సెకండ్ ఆప్షన్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలను ప్రాధాన్యత ఇస్తాడు. థర్డ్ ఆప్షన్ నాయకుడు ఒక నియంత. ఫోర్త్ ఆప్షన్ అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు. ఈ సహభాగి నాయకత్వంలో సభ్యులు అదేవిధంగా నాయకుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సరైనది ఏదో మీరు ఎంచుకోవాలి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్లో పెట్టండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే డిస్గ్రాఫియా అనేది ఏమిటి అని అడిగాడు. డిస్గ్రాఫియా అనేది కింద ఆప్షన్స్ ఇచ్చాడు, చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ భాషా సంబంధ వైకల్యము, సెకండ్ ఆప్షన్ పఠనపరమైన వైకల్యము, థర్డ్ ఆప్షన్
రాతపరమైన వైకల్యము. ఫోర్త్ ఆప్షన్ గణితపరమైన వైకల్యము. ఈ డిస్గ్రాఫియా అనేది ఏ రకమైనటువంటి వైకల్యమో కామెంట్ రూపంలో తెలియజేయండి. 27వ క్వశ్చన్, బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ స్కిన్నర్, సెకండ్ ఆప్షన్ బ్రూనర్, థర్డ్ ఆప్షన్ పియాజే, ఫోర్త్ ఆప్షన్ బ్లూమ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత 28వ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి అంటున్నాడు. ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం అడిగాడు. ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ పరిస్థితిని కల్పించడం, సెకండ్ ఆప్షన్ వ్యూహరచన, థర్డ్ ఆప్షన్ అమలుపరచడం, ఫోర్త్ ఆప్షన్ మూల్యాంకనం. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. దీని సమాధానాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత 29వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యయనం దీని గురించి తెలుపుతుంది. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యయనము దీని గురించి తెలుపుతుంది. అది దేని గురించి చూద్దాం. ఫస్ట్ ఆప్షను అభ్యసనం జ్ఞానము, సెకండ్ ఆప్షన్ పాఠశాల తరగతి వాతావరణము, థర్డ్ ఆప్షన్ సంస్థాగత సంస్కరణలు, ఫోర్త్ ఆప్షన్ విద్యా ప్రణాళిక. ఈ ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యయనము దేని గురించి తెలుపుతుందో ఇచ్చాడు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలపండి. తర్వాత 30వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఏమిటి అడిగాడు. ఓకే, ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ అని ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే చలనచిత్రాలు, సెకండ్ ఆప్షన్ బులెటిన్ బోర్డ్, థర్డ్ ఆప్షన్ చార్టు, ఫోర్త్ ఆప్షన్ నల్లబోర్డు. ఈ ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఈ కింది వాటిలో ఏదని అడిగాడు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని యొక్క సమాధానాన్ని నేను మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీరు దీని సమాధానాన్ని వీడియో చూస్తూ దీని యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.